ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు నామినేషన్ వేసేటప్పుడు అన్ని నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నామినేషన్ల పర్వం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. నామినేషన్ వేసే అభ్యర్థులు ఖచ్చితంగా 13 రకాల డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నారు. వారికి అవసరమైన సాయం అందించేందుకు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ పత్రాల్లో అన్ని అంశాలు పొందుపరచాలన్నారు. అలాగే నామినేషన్లు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు తీసుకుంటామని, చివరి రోజు 3 గంటలకు 1 సెకండ్ మించిన నామినేషన్లు తీసుకోబడవని స్పష్టం చేశారు. మరోవైపు అభ్యర్థులు పెట్టే ఖర్చుల విషయంలో కూడా ప్రతిదీ నోట్ చేయబడుతుందన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎలా ఫిర్యాదులు చేయాలన్నా సి-విజిల్ యాప్ను ఉపయోగించాలన్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, ఎలక్షన్ ప్రక్రియ మరియు ఎక్స్పెండిచర్లో క్యాండిడేట్స్ మరియు పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఏజెంట్స్ ఒక భాగస్వామ్యం చాలా ఉంది. అంటే మీరు నామినేషన్ అంటే ఒక 13 రకాల డాక్యుమెంట్స్ మీరు తీసుకురావాలి. అన్నీ పూర్తి స్థాయిలో ఉంటే మేము అక్సెప్ట్ చేస్తాం. ఎవరిని కూడా రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి రాకూడదు. అలా మాకు కోఆపరేట్ చేయాలి. అక్కడ ఒక హెల్ప్ డెస్క్ పెడతాము. హెల్ప్ డెస్క్ పెట్టి వచ్చిన వెంటనే అక్కడ చెక్ లిస్ట్ కూడా ఇస్తాం. ఇవన్నీ ఇచ్చారు, ఇవి ఇవ్వలేదు. ఇక్కడే కాదు, అన్ని 8-6 కాన్స్టిట్యున్సీ అంటే అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అలా చేస్తూ ఉన్నాం. వీ విల్ బీ గైడింగ్ యూ, బట్ వీ కాంట్ డూ యువర్ వర్క్. మీరు చేయాల్సిన వర్క్ మీరు చేయాలా. డిక్లరేషన్, క్రిమినల్ ఇన్సిడెంట్స్ ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలి. చేయమని గుర్తు చేస్తాము. ప్రోయాక్టివ్గా ఒకటిసారి కాదు 2 సార్లు చెప్తాము. బట్ మీరు ఆ వర్క్ని కంప్లీట్ చేసుకోవాలి. సో దట్ జిల్లాలో ఏది కూడా మనం రిజెక్ట్ చేశాము అనే పరిస్థితి రాకుండా చూసుకోమని కోరుతున్నాం. అలాగే నామినేషన్కి టైం ఉంది, 11 నుంచి 3 గంటలు. మరి ముఖ్యంగా చివరి రోజు అవుతుంది. ఎందుకంటే 3 గంటల తర్వాత 1 సెకండ్ అంటే 6వ చేంబర్ బయట కూడా ఒక ఎలక్ట్రానిక్ క్లాక్ పెట్టాం. ఇవి అన్ని కాన్స్టిట్యున్సీ కూడా చెప్పడం జరిగింది. ఆ సెకండ్ మారితే మీరు తలుపు ఓపెన్ చేసి లోపల లేరంటే అది తీసుకోవడానికి లేదు. ఇది ఈసీఐ గైడ్లైన్స్. దయచేసి టైం కూడా మేనేజ్ చేయమని కోరుతున్నాను. అలానే మీడియా మిత్రులు కావచ్చు, ప్రజలు కూడా కావచ్చు, సోషల్ మీడియా అని ఒక కొత్త ప్లాట్ఫామ్ 5 సంవత్సరం క్రితం ఉండేది కాదు, అంతా ఉండేది కాదు. బహుశా నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత వచ్చి ఇంకా ఎట్లా మారుతుంది మాకు తెలియదు. ఏదైనా విషయాలు చాలా క్విక్గా స్ప్రెడ్ అవుతుంది. అందులో నిజాంశాలు ఉన్నాయా లేదా అనేది దయచేసి చెక్ చేయమని కోరుతున్నాను. మీరు దయచేసి చెక్ చేసి ఎక్కడికేమైనా మీకు డౌట్ వస్తాయి, ప్రింట్ మీడియా ఉండొచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ఉండొచ్చు, మన కంట్రోల్ రూమ్ ఉంది. ప్రజలు కూడా మీరు అధికారిని సంప్రదించవలను. ఆర్ఓకి నంబర్ ఉన్నాయి, రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయికి నంబర్ ఉంది, జిల్లా స్థాయిలో నంబర్స్ ఉన్నాయి, మండలాల స్థాయిలో నంబర్స్ ఉన్నాయి. నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళేటప్పుడు ర్యాండమ్గా నంబర్ని డయల్ చేస్తున్నాను. 5 సార్లు చేశాను, 5 సార్లు కూడా కలిసింది. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ అవర్ ఆఫీసర్స్ ఆర్ అలర్ట్, దే ఆర్ టేకింగ్ ద కాల్స్. అడిగి 1 కాదు 2 సార్లు మీకు అర్థం కాకపోతే అడిగి క్లారిఫికేషన్ తీసుకొని తర్వాత రాయటమో తర్వాత మీరు సోషల్ మీడియాలో పెట్టడమో చేయండి. ఎందుకంటే అనవసరమైన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎన్నికల ప్రక్రియలో స్ప్రెడ్ కావడం మంచిది కాదు. ఇంకా చట్టపరంగా యాక్షన్ కూడా తీసుకోవచ్చు. ఎవరైనా అన్నెసరీ వాట్సాప్ లేదా సోషల్ మీడియాస్లో ట్రెండింగ్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు ఫలానా, అందులో నిజాంశాలు లేకపోతే చర్యలు కూడా మనం తీసుకోవచ్చు. అలాంటి తీసుకోవడానికి కూడా మేము 2 మాటలు మా దగ్గర ఉండదు. అలాంటి పరిస్థితి కూడా ఎవరు తీసుకురావద్దు అని కోరుతూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఇక్కడ ముగిస్తున్నాను.